గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ స్కామ్ లో విచారణ చేస్తున్న ఈడీ ఏపీకి చెందిన గొర్రెల రైతుల్ని వాళ్ళ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. దీంతో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఏపీ గొర్రెల రైతులు. ఇప్పటికే ఈ స్కామ్ లో ఏపీ రైతులకు ఇవ్వాల్సిన దాదాపు 2 కోట్ల రూపాయలను మధ్యవర్తులు కాజేసినట్లు గుర్తించింది ఈడీ. అటు ఇవాళ ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడుకు చెందిన రైతుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కీమ్ కేసులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుంది. ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మాత్రం ఈ కేసులో ఇప్పటికే ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇందులో ఉన్నటువంటి విక్టిమ్స్ ఎవరైతే బాధితున్నారో వారందరి స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఇప్పటికే వారందరికీ నోటీసులు సర్వ్ చేసింది. వారందరూ ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు రైతులు ఆంధ్రప్రదేశ్ గొర్రెల మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారు ఉన్నారు. సార్, ఎందుకు మీకు రావాలని చెప్పారు? అసలు మీకు ఏం నష్టం జరిగింది? మాకు తెలంగాణ స్కీమ్కి గొర్రెలు ఇచ్చాము మేము. మాది ఈపూర్ మండలం అంగళూరు. రైతులు విక్రమ్, ఏడీలు, కేశవ సాయి వాళ్ళు ఏడీలు ఇద్దరు వచ్చారు. మా గొర్రెలు అన్నీ చూసుకొని పల్నాడు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా ఎల్లల చెరువు కాడ పాయింట్ పెట్టాము. మీరు గవర్నమెంట్ స్కీము గొర్రెలు వేయమని వచ్చారు. సరే, మేము కాసుకునే గొర్రెలు, మేము రైతులవి, మేము గొర్రెలు ఇచ్చాము. ఒక్కొక్క యూనిట్కి 1,58,000 రూపాయలు. 3 రోజుల నుంచి 6 రోజుల ఒడ్డుకు అకౌంట్లో మేము అమౌంట్ వేస్తామని తీసుకొని వచ్చారు. ఈ కేసీ సాయి ఇల్లు మొత్తం మా అకౌంట్లో తీసుకొని మాకు అమౌంట్ మా అకౌంట్లో వేయకుండా వాళ్ళు దినామీలు పెట్టుకొని వాళ్ళు డ్రా చేసుకొని ఇదిగో వస్తున్నాయి ఈ 10 రోజులు ఆగండి, ఈ 10 రోజులు ఆగండి అని చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. మేము అందుకని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. మొత్తం ఎంతమంది రైతులు ఉంటారు? ఎంత డబ్బులు రావాలి మీ అందరి రైతులకు? ఎంత మొత్తం? అందరం 17 మందివి 2,14,00,000 రావాలి మా అందరి అమౌంట్. అది మేము ఈ 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాం. ఈ అమౌంట్ రాకపోతే ఇప్పటికే రోడ్డు పడిపోయారు వీళ్ళంతా. మీరు కలిసినటువంటి వారందరూ మీకు టచ్ లో ఉన్నారా? అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? డబ్బులు ఇవ్వడితే ఏం చెప్పారు? డబ్బులు ఇగో వస్తున్నాయి, మీరు ఆఫీసుకు పోయి అడిగితే మేము మమ్మల్ని అడగొద్దన్నారు, బెదిరించారు. కానీ మేము కొన్ని రోజులకి 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత తెలుసుకొని మేము ఆఫీస్కి వెళ్ళాం. వాళ్ళు మొత్తం ప్రూఫ్లు ఇచ్చారు. మేము బ్రేక్ అకౌంట్లు పెట్టి తీసేసుకున్నారు. మొత్తం వాళ్ళు వచ్చేసారు. ఇంకా మొత్తం తీసుకొని మేము ఇంకా కేసు పెట్టాము. ఇప్పుడు ఏసీబీ నమోదు చేసింది కేసు, ఇప్పుడు ఈడీ నమోదు చేస్తుంది. ఏం చెప్తున్నారు? ఈడీ గారు పిలిస్తేనే వచ్చాము. ఈరోజు మాకు లెటర్ పెట్టి మీరు వచ్చి మీకు ఏ నష్టం జరిగింది ఏంది మేము చేస్తాం మా చేతాని శక్తి ఒడుగు అని మమ్మల్ని పిలిపించారు. మేము మాట్లాడదామని ఈడీ గారితో వచ్చాము. మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కలిసారా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ని కలిసారా? కలవలేదు. మేము రేవంత్ రెడ్డి గారు మాకు దయచేసి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది చూస్తున్నాం, చాలా మంది రైతులు ఉన్నారు. మీరు చెప్పండి, మీకెంత రావాలి గొర్రెలు? మీరు ఎన్ని యూనిట్లు ఇచ్చారు? 8 యూనిట్లు ఉన్నాయి. 8 యూనిట్లు కావాలి. మేము ముగ్గురు మేక కలిసి వేసాము. 2 సంవత్సరాలు బట్టి ఇగో వస్తున్నాయి అని చెప్తున్నారు. ఆఫీస్ కాడికి అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అకౌంట్లు తప్పు ఉన్నాయి, ఆదాయ కార్డు నేమ్ తప్పు ఉందని మమ్మల్ని మోసం చేసి ఉన్నారు. మేము మా పొలాలు అమ్ముకొని అప్పులు తీర్చుకున్నాము. ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాము. దయచేసి ఆ డబ్బులు కావాల్సిందిగా మేము బాధపడుతున్నాము. ఏసీబీ ఆఫీస్కి ఇప్పుడు 4 సార్లు వెళ్ళొచ్చాము కూడాను. వాళ్ళు ఇంకా టైం కావాలి, ఇంకేం చెప్తున్నారు అధికారులు? కేసు నడుస్తుంది, మీ డబ్బులు వచ్చే అవకాశం ఉండిద్ది, కేసు నడుతుందని 2 సంవత్సరాల నుంచి గడుపుకొచ్చారు. ఇంకా టైం ఉందని చెప్పుకో వస్తున్నారు. ఇప్పుడు సీఎం ని కలిసారా? ఏమన్నా ఏం చెప్తున్నారు? కలవలేదు. మేము వాళ్ళని కలిసే అవకాశం మాకు లేదు. అంత స్థాయి కూడా మాకు లేదు. వాళ్ళు కలవటానికి కూడా మాకు అవకాశం లేదు. ఇది చూస్తున్నాం, చాలా మంది రైతులు దాదాపు 2 కోట్ల మేరకు
గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గొర్రెలకు సంబంధించిన డబ్బులు తమకు రావాలి. ఇప్పటికే దళారుల అకౌంట్లకు ఆ డబ్బులు మొత్తం కూడా బదిలీ కావడం జరిగింది. తమకు రావాల్సినటువంటి డబ్బులు ఇతర వ్యక్తులకు ఏ విధంగా బదిలీ చేస్తారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను మొత్తం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 4 సార్లు అటెండ్ అయ్యాము, ఇంకా న్యాయం జరగలేదు. మరోవైపు ఇప్పుడు ఈడీ పిలిచింది, ఈడీ విచారణ కూడా వచ్చాము. ఈడీ అధికారులు కూడా తమ గోడును వెలబేసుకుంటాము, ఖచ్చితంగా తమకు న్యాయం చేసే దిశగా అధికారులందరూ అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గొర్రెల రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. నవీన్ తో సునీల్, 10 టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.